ఓం నమో వెంకటేశాయ. ధ్యాన యోగి మర్శన జ్ఞాన యోగి దర్శన గోవింద గోవింద. శ్రోత్రాంజలౌ పాతయతే సుతత్వం హస్తాంజలిం కర్మయుజం కురుష్వ చిత్తాంజలిం పూరయ సద్గుణౌఘైః హస్తాంజలిం మే విధరామి మూర్ధ్నా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాదితత్వాత్మకే శక్తియుక్తే గుణాస్కరే వహ్నిబింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేష్టాక్షరాబ్జే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రస్య శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిధాననః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మతత్వాన్ని చెప్పటం ప్రారంభించిన పరమాత్మతత్వాన్ని కొంచెం విస్తరంగాను కొంచెం సంగ్రహంగాను చెప్పి య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే అని ఆ పరమాత్మ తత్వజ్ఞానానికి ఫలితాన్ని కొద్దిగా మనకు తెలియచెప్పాడు. ఎవరైతే ఈ పురుషుడిని అలాగే ఆ పురుషుడి కంటే విలక్షణంగా ఉండేటువంటి ప్రకృతిని, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని, ఆ ప్రకృతి యొక్క పరిణామాలను, ప్రకృతి యొక్క గుణాలను, ప్రకృతి యొక్క కార్యాలను, ప్రకృతి యొక్క కార్యాలైనటువంటి సుఖ దుఃఖాలను వీటన్నిటినీ విడివిడిగా వివేకపూర్వకంగా తెలుసుకుంటారో, పరమాత్మను తన యొక్క ఆత్మతత్వాన్ని ఈ ప్రకృతికి సంబంధించినది కానిదిగా ఎవరైతే తెలుసుకుంటారో వారు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ
వారు మరుజన్మ పొందరు. మరుజన్మ లేకపోవటం వలన కష్టాలను పొందరు. కష్టాలను పొందకపోవటం మాత్రమే కాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతారు అని ఒక ఫలితాన్ని ఉపసంహార వ్యాజంతో మనకు తెలియచెప్పాడు. ఇలాంటి ఫలితం కలిగిన ఆత్మతత్వ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎలా పొందుతారు, సాధకులు ఏ విధంగా ఉంటారు అనే విషయాలను తెలియచెప్పటం కోసం పై శ్లోకంలో ఇలా ప్రారంభిస్తున్నాడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని. ఓ అర్జున, కొంతమంది ఈ పరమాత్మను ధ్యానేన ఆత్మని ఆత్మన పశ్యంతి. కేచిత్ కొంతమంది ధ్యానేన ధ్యానంతో తన మనస్సులో పరమాత్మ స్వరూపాన్ని, తన యొక్క ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మతత్వానికి ఒక బృహద్రూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని ధ్యానంతో తెలుసుకుంటూ ఉంటారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన. అన్యే మరికొంతమంది సాంఖ్యేన యోగేన సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. సమీచీన ఖ్యాతి ద్వారా లేదా తత్వజ్ఞానానికి కావలసినటువంటి శ్రవణాదుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఇంకొంతమంది కర్మయోగాన్ని చేసుకుంటూ సమతాభావపూర్వకంగా రాగద్వేషాలు లేనటువంటి సత్కర్మాచరణను చేసుకుంటూ ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటారు అని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటంలో ఆ ఉపాయాలను అనుసరించే వార్లను ఈ శ్లోకంలో పరమాత్మ ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు? ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మన. కేచిత్ కొంతమంది యోగులు ధ్యానేన ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యంతి. తమ మనస్సును వశం చేసుకుని, తమ మనస్సును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైనటువంటి మనసులో, పరిశుద్ధమైనటువంటి ఆ చిత్తంలో పరమాత్మను, తన యొక్క ఆత్మతత్వాన్ని, ఆ ఆత్మతత్వానికి బృహద్రూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. దానికి ధ్యానాన్ని సాధనంగా వాడుకుంటూ ఉంటారు. ధ్యానాన్ని దీనికి సాధనంగా వాడతారు. ధ్యానం అంటే ఒకే వస్తువు మీద బుద్ధిని స్థిరంగా కేంద్రీకరించి, ఆ స్థిరమైన బుద్ధితో, స్థిరమైన ఏకాకారమైనటువంటి బుద్ధితో ఆ వస్తువునే చూసుకుంటూ ఉండటం, ఆ వస్తువునే మనసులో ఉంచుకోవటం, ఆ వస్తువు మీద నుండి మనస్సును మరల్చకపోవటం అనే విషయాన్ని ఇంతకుముందే చాలాసార్లు తెలుసుకున్నాం కదా. అలాంటి ధ్యానంతో, ఆ ధ్యాన యోగంతో కొంతమంది యోగులు, యోగాభ్యాసం చేసేటువంటి మహానుభావులు పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటున్నారయ్యా. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన. కొంతమంది సాంఖ్యయోగేన సాంఖ్యయోగాన్ని అభ్యాసం చేసుకుని ఆ సాంఖ్యయోగం ద్వారా పరమాత్మను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారయ్యా. సాంఖ్యయోగం అంటే ఇంతవరకు చెప్పిన యోగాన్ని సాంఖ్యయోగం అనుకోవచ్చు, ద్వితీయాధ్యాయంలో చెప్పిన దాన్ని సాంఖ్యయోగం అనే అనుకోవచ్చు, లేదా ఇప్పుడే పరమాత్మ పూర్తి చేసినటువంటి ప్రకృతి పురుష ఈ రెండిటి మధ్య ఉండేటువంటి వివేకాన్ని సాంఖ్యయోగం అనుకోవచ్చు. సమీచీన ఖ్యాతి సరి అయినటువంటి జ్ఞానం, ప్రకృతికి పురుషుడికి ఉండేటువంటి భేదాన్ని సరిగ్గా తెలుసుకోవటం. ప్రకృతి అంటే ఏంటి, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అంటే ఏంటి, ఆ ప్రకృతి యొక్క కార్యాలు పంచమహాభూతాలు ఏమిటి, ఆ పంచమహాభూతాల యొక్క కార్యాలు ఈ శరీరేంద్రియాదులు ఇవన్నీ ఏమిటి, ఈ శరీరేంద్రియాదుల ద్వారా వచ్చేటువంటి భావాలు ఏమిటి, ఇవన్నీ ఏ జట్టు, వీటన్నిటికీ విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపానిది ఏ వైపు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవటం ద్వారా, సాంఖ్యయోగం ద్వారా పరమాత్మను తెలుసుకునేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఈ ఆలోచనలకు కానీ మనస్సును స్థిరంగా కేంద్రీకరించటానికి కానీ శక్తి చాలదు అనే విషయాన్ని అర్థం చేసుకుని శక్తిని తెచ్చుకోవటం కోసం సత్కర్మాచరణం చేసుకుంటూ ఉంటారు. ఆ సత్కర్మాచరణను చేసుకునేటప్పుడు సమతాభావపూర్వకంగా చేసుకుంటారు, రాగద్వేష రహితంగా చేసుకుంటారు, ఫలాసక్తి లేకుండా చేసుకుంటారు, కర్తృత్వ ఆసంగం లేకుండా చేసుకుంటారు, ఇంతకుముందు చెప్పిన విధానాల్లో చేసుకుంటూ ఉంటారు. ఇలా 3 దారులు దీనికి ఉన్నాయి.
మూడు దారులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఒకే దారిలో పర్యవసానానికి వచ్చేటువంటి మూడు దారులు ఇవి. ఇలాంటి మూడు ద్వారుల ద్వారా వారు ప్రయత్నాలను చేసుకుంటున్నారయ్యా అని ఈ శ్లోకంలో అంటున్నాడు. పరమాత్మ చమత్కారి అని మనకు తెలిసినటువంటి విషయమే. ఈ శ్లోకంలో చమత్కారమైనటువంటి విషయాలను చెప్పాడు. ఒకే పదజాలం, ఒకే రకంగా ఉన్నాయి పదాలు, కానీ ఒకవైపు నుంచి చూస్తే ఒక అర్థం, ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకొక అర్థం, రెండు అర్థాలకు ఉండేటువంటి సమన్వయం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పేర్చినట్లుగా అమరి ఉన్నాయి పరమాత్మ వాక్యంలో. మొదటి వైపు నుంచి చూస్తే పరమాత్మ అంటున్నమాట, కొంతమంది యోగులు ధ్యానం ద్వారా ఆత్మను తన యందు దర్శించుకుంటున్నారు, పరమాత్మను తన యందు దర్శించుకుంటున్నారు అని మొదటి మాట. ఈ మాట కూడా చక్కగానే సాగుతున్నది. యోగ సూత్రాలలో పతంజలి మహర్షి గారు ఏ విధంగా పరమాత్మను ధ్యానం ద్వారా తెలుసుకోవాలి అనే విషయాన్ని చాలా వివరంగానే మనకు వివరించి చెప్పారు. వివరంగా చెప్పారు, చాలా విస్తృతంగానే ఆ గ్రంథం ఉన్నది. అందులో ఆయన యోగశ్చిత్తవృత్తి నిరోధ అని ప్రారంభించి చిత్తవృత్తులను అంటే మనస్సులోని ఆలోచనలను, మనస్సు యొక్క వికారాలను ఆపుకోవాలి, ఈ ఆపుకోవటాన్నే యోగం అంటాము అని ప్రారంభించి ఆ యోగము యొక్క విశేషాలు, దాన్ని సమాధి అంటారు, సంప్రజ్ఞాతం అంటారు, అసంప్రజ్ఞాతం అంటారు, ఋతంభరా తత్ర ప్రజ్ఞ అంటారు, ఇవన్నీ విశేషాలన్నిటినీ చెప్పి ఈ యోగం లేదా ఈ సమాధి రావాలి అంటే ఏమేం కావాలి అని వరుసగా ఆయన వికల్పాలు చెప్పుకుంటూ వచ్చారు, ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో ఒక ఆప్షన్ ఈశ్వర ప్రణిధానాద్వా అని. ఎవరైతే తమ యొక్క మనసులో భావాలను పూర్తిగా ఈశ్వరుడికే సమర్పించేస్తారో, ఈశ్వరుని ఎందే తమ మనస్సును పూర్తిగా లగ్నం చేసి స్థిరం చేసి నిలబెట్టి ఉంచేస్తారో, అటువంటి వారికి వారి యొక్క ఈశ్వర ప్రణిధానం వలన ఈ యోగం అమరుతుంది లేదా ఈ సమాధి సిద్ధిస్తుంది అని పతంజలి మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఈశ్వర ప్రణిధానం అనే పదాన్ని పతంజలి మహర్షి గారు రెండు అర్థాలలో వాడారు. ఒక అర్థాన్ని ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నాము, ఈశ్వరార్పణ బుద్ధ్యా సత్కర్మలను చేసుకోవటం అనేది ఒక ఈశ్వర ప్రణిధానం. అది కాక ఇది ఇంకొక ఈశ్వర ప్రణిధానం. ఈశ్వరుడి యందే కేవలం కర్మలను మాత్రమే కాకుండా మనస్సును కూడా పూర్తిగా సమర్పించుకుని, మనస్సును కూడా ఈశ్వరుడు నుండి కదలనీయక మరలనీయక ఒకే స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉండి ధ్యానాన్ని సాధించుకోవటం, అది ఈశ్వర ప్రణిధానం. ఈ ఈశ్వర ప్రణిధానం ద్వారా కూడా సమాధిని సాధించుకోవచ్చు అని ఆయన అన్నారు. అయితే ఈశ్వరుడు అంటే ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ప్రశ్న వస్తే ఆయన క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని ఈశ్వరుడు యొక్క లక్షణాన్ని చెప్పారు. మనకు కూడా పరమాత్మ అనే పదము, ఈశ్వరుడు అనే పదం కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నది. దానికి కొంచెం ఆయన క్లారిటీ ఇచ్చారు. జీవుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి భేదాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా అర్థమవుతుంది. జీవుడు నిరంతరం ఏదో ఒక క్లేశంతో బాధపడుతూ ఉంటాడు. ఆ క్లేశాలు లౌకికమైనటువంటి క్లేశాలు, లోకంలో అనుభవంలో ఉండేటువంటి క్లేశాలు, లేదా శాస్త్రీయమైనటువంటి క్లేశాలు, అవిద్య, అస్మిత ఇలాంటి శాస్త్రీయమైన క్లేశాలు కావచ్చు, లేదా వారికి అనుభవంలో ఉండేటువంటి క్లేశాలైనా కావచ్చు. ఆ క్లేశాలతో నిరంతరం బాధపడేవాడు జీవుడు. ఏదో ఒక క్లేశం ప్రతి జీవుడికి ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అవిద్య, అస్మితాన్ని మాత్రం మరల్చడానికి వీలే లేదు, అలాంటి క్లేశాలవి. ఈ ఈశ్వరుడికి మాత్రం ఈ అవిద్య, అస్మిత లాంటి క్లేశాలు కానీ, మానవులకు సహజంగా ఉండేటువంటి క్లేశాలు కానీ ఏమీ లేవు. క్లేశాలు లేనివాడు ఈశ్వరుడు అని అర్థం చేసుకోవచ్చు. క్లేశాలు జీవుడికి లేదా మానవుడికి ఎందుకు వస్తున్నాయి అంటే, మానవుడు చేసుకున్నటువంటి కర్మల ద్వారా వస్తున్నాయి. తాను చేసుకున్నటువంటి పుణ్యపాపాల ద్వారా మానవుడు ఫలితాలను అనుభవిస్తున్నాడు. ఆ కర్మల యొక్క సంబంధం లేదు కాబట్టి ఈశ్వరుడికి క్లేశాలు లేవు లేదా ఫలితాలు లేవు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. కర్మ సంబంధం కూడా ఈశ్వరుడికి లేదు. అలాగే విపాకం, ఈ కర్మల యొక్క ఫలం, కర్మల యొక్క ఫలితమైనటువంటి జన్మ కానీ, మరొకటి కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ ఇవేమీ లేనివాడు ఈశ్వరుడు అని మాట అర్థం చేసుకోవచ్చు. జీవుడిలో మాత్రం ఈ కర్మల యొక్క ఫలితం స్పష్టంగా ఉంది, ఈశ్వరుడు ఇది లేదు, ఇది లేనివాడు ఈశ్వరుడు అని అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటినీ మించి జీవుడికి మాత్రమే ప్రత్యేకించినటువంటి సంస్కారాలు ఈశ్వరుడిలో లేవు. మానవుడు
తన సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాడు. ఒక జన్మలో కూడా కోట్ల సంస్కారాలను మనసులో పెంచుకుంటాడు. జన్మలలో కోట్ల జన్మలలో ఎన్ని సంస్కారాలను తెచ్చుకుంటాడో తెలియదు. ఆ సంస్కారాలను ఎప్పుడు బయట పెట్టుకుంటాడో తెలియదు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు. ఏ జన్మకి తెచ్చుకున్నటువంటి సంస్కారాన్ని ఏ జన్మలో ప్రదర్శిస్తాడో తెలియదు. అలా విచిత్రమైన సంస్కారాలను కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. కానీ ఈశ్వరుడు మాత్రం ఇలా సంస్కారాలను అనుసరించి ప్రవర్తించడు. ఎప్పుడు నడుచుకున్నా ఎప్పుడు ఏ అవతారంలో లేదా ఎప్పుడు ఏ విధంగా నడుచుకున్నా సరే ఒకే తీరులో నడుచుకుంటాడు, ఒకే పద్ధతిలో నడుచుకుంటాడు. సంస్కారాన్ని అనుసరించి నడుచుకోడు. సంస్కారాలతో సంబంధం లేనివాడు, సంస్కారాలను తెచ్చుకోనివాడు ఈశ్వరుడు అని ఈశ్వరుణ్ణి జీవుణ్ణి విడివిడిగా అర్థం చేసుకోవచ్చు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాకుండా తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం అని కూడా అర్థం చేసుకోవచ్చు. జీవుడు తనకు తెలిసింది స్వల్పం అని తప్పకుండా నమ్ముతాడు. తనకు అన్నీ తెలుసు అని ఏ జీవుడు నమ్మడు. ఏ జీవుడైనా సరే బయటికి ఒకవేళ చెప్తాడేమో కానీ నేను అన్నీ తెలుసుకున్నాను లేదా నాకన్నీ తెలుసు అని చెప్పుకుంటాడేమో కానీ నాకన్నీ తెలియవు అనే విషయం ప్రతి జీవుడికి తెలుసు. కానీ పరమేశ్వరుడు మాత్రం అలాంటి వాడు కాడు, సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞత్వానికి కావలసినటువంటి బీజం ఆ ఈశ్వరుడిలో ఉన్నది. ఈశ్వరుల్లో ఆ సర్వజ్ఞత్వం ఉన్నది కాబట్టి అల్పజ్ఞుడైన జీవుడి కంటే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు వేరే అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాదు జీవుడు తన జన్మలతో తన యొక్క పరిమితిని తనే విధించుకుంటున్నాడు. నేను ఇప్పుడు పుట్టాను లేదా ఇప్పుడు పెరిగాను, ఇప్పుడు ఈ వయసుకు వచ్చాను అని కాల పరిమితిని తనే విధించుకుంటున్నాడు. కానీ ఈశ్వరుడికి మాత్రం అలాంటి కాల పరిమితే లేకుండా ఉంది. స పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్ఛేదాత్. పూర్వేషాం సర్గాదిలో సృష్టికి ప్రారంభంలో పుట్టిన వారికి కూడా ఈ ఈశ్వరుడు గురువుగా ఉన్నాడు. అప్పటికే తన యొక్క సర్వజ్ఞత్వాన్ని లేదా సర్వశక్తులని ప్రదర్శించే స్థాయిలోనే ఉన్నాడు. ఎప్పటికీ ఒకే రూపంగా ఉన్నాడు. కాబట్టి కాలంతో సంబంధం లేనివాడు ఈశ్వరుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈశ్వర స్వరూపాన్ని అర్థం చేసుకుని ఈశ్వరుణ్ణి జీవుణ్ణి విడివిడిగా సరిగ్గా తెలుసుకుని ఆ ఈశ్వరుడి మీద మనఃప్రణిధానం లేదా ఈశ్వరుడి మీద మనస్సును సమర్పించుకోవటం అనే అంశాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఆ అభ్యాసం చేసుకోవటానికి అతియోగ్యులైనటువంటి వారికి వైరాగ్యాది కఠినమైన నియమాలను అనుసరించగలిగినటువంటి సాధకులకు ప్రణవం అనేటువంటి ఒక ఉపాయం ఉన్నది. తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుడికి ఈ ప్రణవానికి ఒక సంబంధం ఉన్నది. ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరు పడితే వారు ఉచ్చరించినట్లయితే వారికి ఏ ఫలితాలు వస్తాయో తెలియదు. కానీ కఠినాతి కఠినమైనటువంటి పరిపూర్ణ వైరాగ్యంతో ఎవరైతే ఆ ప్రణవాన్ని ఉచ్చరించగలుగుతారో వారి యొక్క ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి గురూపదేశం ద్వారా ప్రణవాన్ని ఉచ్చరించగలుగుతారో అటువంటి వారికి ఈ ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే తస్య వాచక ప్రణవ. ఆ తస్య వాచక ప్రణవ అని కూడా ఆయన మీద జాగ్రత్తగా ప్రయోగించుకోవాలి. జాగ్రత్తగా ఈ ప్రణవాన్ని యోగులు కూడా ఈశ్వరుడి మీద వాడుకోవాలి. తజ్జపస్తదర్థ భావనం మొదలు ఆ శబ్దానికి ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధాన్ని భావన చేసుకోవాలి. క్రమంగా ఈ శబ్దానికి అర్థం ఈశ్వరుడు అనే భావనకు తెచ్చుకోవాలి మనస్సును. అర్థాన్ని మనసులో ఉంచుకోగా క్రమంగా ఈ శబ్దాన్ని విడిచిపెట్టేసేయాలి. శబ్దాన్ని విడిచిపెట్టి ఆ అర్థం ఈశ్వరుణ్ణి మాత్రమే మనసులో నింపుకోవాలి. నింపుకుని మనస్సును స్థిరం చేసుకుని ఈశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసి అట్టిపెట్టుకోవాలి. దానికి ప్రణవం అనేటువంటి మార్గాన్ని వాడుకోవాలి. వేరే చిన్న మార్గాలు లేదా వేరే మార్గాలు ఉన్నప్పటికీ ఇది యోగులకు సంబంధించినటువంటి మార్గము అని తజ్జపస్తదర్థ భావనం అని చెప్పి చివరికి పతంజలి మహర్షి గారు ఒక మాట అంటారు. తతః ప్రత్యక్చేతనాధిగమః అంతరాయ భావశ్చ అని. తతః ఇలా ఈశ్వర ప్రణిధానం చేసుకుంటూ వస్తే, ఈశ్వర ప్రణిధానాన్ని ఈశ్వర భావనగా మార్చుకుంటూ వస్తే, ఈశ్వర భావనను కూడా నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి భావన నుండి నేను భావన చేస్తున్నాను, ఈ కర్త ఆ భావన చేసేటువంటి ఉపాస్యమైనటువంటి వస్తువు అలాగే భావన అనేటువంటి మూడు అంశాలను తీసేసి
క్రమంగా నేను భావన ఈ రెండింటినీ తీసేసి ఈశ్వరుడిని మాత్రమే నిలబెట్టుకుని ఆ ఈశ్వరుడిలో కూడా రకరకాల అంశాలన్నిటినీ క్రమంగా తీసేస్తూ వస్తే చివరికి ఏం మిగులుతుంది అంటే ఈశ్వరుడి యొక్క చైతన్య శక్తి, ప్రత్యక్షేతన అనేటువంటి చైతన్య శక్తి లేదా చితి శక్తి, చైతన్యం, ఇది మాత్రమే మిగులుతుంది. ఆ చైతన్యాన్ని ఈ యోగి చూడగలుగుతాడు. తతః ప్రత్యక్షేతన అధిగమః, ఆ చైతన్యాన్ని యోగి పొందగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. తాను కూడా ఆ చైతన్యంలో కలిసిపోయేంత స్థితిని ఏర్పరచుకోగలుగుతాడు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అనేదాన్ని కూడా సాధించుకోగలుగుతాడు అని యోగశాస్త్రంలో పతంజలి మహర్షి గారు చెప్పిన విషయాన్ని పరమాత్మ ఇక్కడ ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన అని అంటున్నాడు. ఆత్మానం తన యొక్క స్వరూపమైనటువంటి పరమాత్మను ఆత్మన తన మనస్సు ద్వారా ఆత్మని మనసులోనే చూసుకోగలుగుతాడు. ఎట్లాంటి ఆత్మని చూసుకోగలుగుతాడు అంటే వశం చేసుకుని ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకున్నటువంటి మనసులో చూసుకోగలుగుతాడు అని ఒకవైపు చెప్తున్నాడు. అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే, ఈ రెండు స్పష్టంగానే చెప్తున్నాడు. సాంఖ్యయోగం ద్వారా ప్రకృతి పురుష వివేకం ద్వారా కొంతమంది తెలుసుకుంటున్నారు. అలాగే కర్మయోగేన చాపరే అని కొంతమంది సత్కర్మాచరణ ద్వారా ఈ పరమాత్మను తెలుసుకుంటున్నారు అని ఒక మొదటి విడత అర్థం చెప్తున్నాడు. రెండవ విడత, ఈ పరమాత్మ జ్ఞానానికి సాధకులలో తారతమ్యాలున్నాయి. ఉత్తమ సాధకులు, మధ్యమ సాధకులు, మంద సాధకులు అని 3 రకాల సాధకులు ఉన్నారు. 3 రకాల సాధకులు వారి వారి సాధనలకు ఫలితాలను అందుకోబోతున్నారు. అందులో ప్రథమ సాధకులు లేదా ఉత్తమ సాధకులు ఎవరంటే ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానం ఆత్మన అనే తరగతికి చెందినవారు. వీరు అనేక జన్మల పాటు, అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం అనే వాక్యాన్ని అనుసరించి అనేక జన్మల పాటు సాధనలను చేసుకుని శ్రవణ మననాదులన్నీ చేసుకుని పరమాత్మ స్వరూపాన్ని ఆచార్యముఖంగా విని తాము మననం చేసుకుని చాలా స్థిరమైనటువంటి మనస్సుతో పుడతారు. ఈ పుట్టిన వారికి సహజంగానే ఈ జన్మలోనే ధ్యానం అంటే నిధిధ్యాసనం అనేటువంటి చివరి సాధనం అందుకొస్తుంది, దానంతటదే అంది వచ్చేస్తుంది. వారి మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకు పోకుండా, ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీదకో సుఖాల మీదకో పోకుండా స్థిరంగా ఆ పరమాత్మ స్వరూపం మీద నిలిచి ఉంటుంది. ఆ నిలిచేందుకు కావలసినటువంటి ప్రయత్నం చేసుకునే సామర్థ్యం వారికి సహజంగానే అబ్బి ఉంటుంది. జన్మ జన్మల సాధనలకు ఫలితంగా వారు ఇలాంటి సాధనా ఫలితాన్ని పొందగలుగుతారు. అటువంటి వారు వెంటనే తమ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందేస్తారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానం ఆత్మన, వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉత్తమ సాధకులు అతి తక్కువ మందే ఉంటారు. అయితే కొంతమంది ఈ స్థాయికి ఎదగకపోయినా, ఈ స్థాయికి ఎగరలేకపోయినా అన్యే సాంఖ్యేన యోగేన పరమాత్మతత్వాన్ని శ్రవణం చేసేందుకు, పరమాత్మతత్వాన్ని మననం చేసేందుకు సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు కూడా జన్మ జన్మల ద్వారా వారి యొక్క సత్కర్మల ద్వారానో వారి యొక్క సాధనల ద్వారానో మనస్సును శుద్ధం చేసుకోగలిగి ఉంటారు. మనస్సును శుద్ధం చేసుకోగలిగిన వారు శుద్ధమైనటువంటి మనస్సుతో శ్రవణాన్ని చేయగలుగుతారు. అదే శుద్ధమైనటువంటి మనస్సుతో మననాన్ని కూడా చేయగలుగుతారు. శ్రవణ మననాలను చేయగలుగుతారు. ఆత్మస్వరూపాన్ని విని అర్థం చేసుకోగలుగుతారు. విన్న ఆత్మస్వరూపాన్ని మననం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కూడా క్రమంగా ధ్యానం వైపు మరలుతారు. ధ్యానం వైపు మరలి వారు తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. వీరు మధ్యమ స్థాయి సాధకులు. ఇంకా చివరి స్థాయి సాధకులు, వీరికి చిత్తశుద్ధి లేకపోవటం వలన చెప్పిన విషయం చెప్పినట్లు అర్థం కాకుండా ఉండటము, లేదా వేరే రకంగా అర్థం కావటమో, లేదా సందేహాలు ఎక్కువ పీడిస్తూ ఉండటమో, లేదా మనస్సు నిలవకపోవటమో, ఇలాంటి బాధల్లో ఉంటారు. అందువలన వారు ఈ బాధలను పోగొట్టుకోవటానికి గురువుల ఉపదేశాలను విని, గురువులు చెప్పినట్లుగా అయ్యా మీరు సత్కర్మాచరణం చేసుకోండి అని గురువుల యొక్క ఆజ్ఞను అనుసరించి సత్కర్మాచరణం చేసుకునేటువంటి మార్గంలోనే ఉంటారు. ఆ మార్గంలో ఉండి ఆ సత్కర్మాచరణను పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉంటారు. ఈ సత్కర్మాచరణను కర్మలతో ఆపేయకుండా, కర్మ ఫలితాలను ఇచ్చి ఈ సత్కర్మాచరణ ఆగిపోయేట్టు చేసుకోకుండా ఈ సత్కర్మాచరణను కర్మయోగంగా మార్చుకుంటారు.
కర్మయోగం అని పరమాత్మ ఇంతకుముందు అధ్యాయాలలో చెప్పినటువంటి విధానంలో కర్మయోగంగా ఈ సత్కర్మాచరణను చేసుకుంటారు. ఈ కర్మయోగం ద్వారా క్రమంగా వారు కూడా శ్రవణ మననాలను చేసుకుని అలాగే నిధిధ్యాసనం చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగే స్థాయికి ఎదుగుతారు. ఇలా చివరి స్థాయి సాధకులు, ఇలా ఉత్తమ స్థాయి సాధకులు, మధ్యమ స్థాయి సాధకులు, అలాగే చివరి స్థాయి సాధకులు, ముగ్గురు సాధకులు కూడా తప్పకుండా ఫలితాన్ని అయితే పొందుతారు. సాధకులందరూ ఒకే దారిలో వెళ్ళవలసిందే. ఒకే దారి యొక్క వేరువేరు రూపాలే తప్ప ఈ దారి మారేది కాదు. తత్వజ్ఞానం తప్ప మరొక దారి ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి తత్వజ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి సాధన సంపత్తిని సమకూర్చుకోవటంలో వారి వారి స్థాయిని బట్టి వారు సమకూర్చుకుంటారు. కొంతమంది సత్కర్మాచరణం చేసుకుంటారు. సత్కర్మాచరణం ద్వారా చిత్తశుద్ధిని సాధించుకుని పై స్థాయికి శ్రవణ మననాలకు వెళతారు. దాని ద్వారా సాధించుకోవలసినటువంటి ఫలితాలను సాధించుకుని పై స్థాయి సాధనం ధ్యానానికి వెళతారు. ధ్యానం దాటిన తరువాత ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అని వారి వారి స్థాయిలను బట్టి ఫలితాలను పొందుతారు. క్రమంగా అందరికీ ఫలితం మాత్రం తథ్యం అని రెండవ అర్థంగా పరమాత్మ సూచిస్తున్నాడు. సూచించటంలో ఒక అందమైనటువంటి భావాన్ని పెట్టాడు. విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఒకవైపు, మరొక వైపు వరుసగా పేర్చుకుంటే వరుస స్పష్టంగా తెలుస్తోంది. ఒకే వరుసలో ఇదే వరుసలో అందరూ తత్వజ్ఞానాన్ని పొంది తీరుతారు అని పరమాత్మ ఈ శ్లోకంలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని. అయితే ఉత్తమ స్థాయి సాధకులు వాళ్ళని గౌరవిద్దాము, మధ్యమ స్థాయి సాధకులు వారికి మర్యాద ఇద్దాము, ఏదో చివరి స్థాయి సాధకులు అన్నారు సత్కర్మాచరణం చేసుకునేవారు, వాళ్ళని చూస్తే నమస్కరించుకుందాము. మాకు 3 స్థానాలు లేవు, మేము 3 స్థాయిలకు చెందము. సమతాభావపూర్వకంగానో ఫలాపేక్ష లేకుండానో లేదా రాగద్వేషాలు లేకుండానో సత్కర్మాచరణం చేసుకోమంటే మా వల్ల అయ్యే పని కాదు, మేము అంత పని చేయలేము, ఇంకా ప్రారంభ దశలో ఉన్నాము, తక్కువ స్థాయి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నాము, మా గతి ఏమిటి అని గనక మనం పరమాత్మను స్థిరంగా అడిగితే పరమాత్మ పై శ్లోకంలో ఇలా సమాధానం చెప్తున్నాడు. అన్యేత్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్యతు ఈ 3 స్థాయిలకు చెందనటువంటి వారు, 3 స్థాయిల్లో ఏ స్థాయి లేనివారు, లేదా చివరి స్థాయి అయినటువంటి సత్కర్మాచరణ కూడా సరిగ్గా లేనివారు, కొంచెం అటు ఇటుగా ఉన్నవారు, ఆ సత్కర్మాచరణ మార్గంలోకి ఎలా వెళ్ళాలి అని తెలియక తికమక పడుతున్నవారు, అలాంటి వారు కూడా అన్యేతు ఏవం అజానంతః ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు. కర్మ మార్గం ఏమిటి, అలాగే శ్రవణం అంటే ఏమిటి, మననం అంటే ఏంటి, నిధిధ్యాసనం అంటే ఏంటి, సాంఖ్యయోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఆత్మని అంటే 3 ఆత్మపదాలు ఉన్నాయి, 3 ఆత్మపదాలు ఏమిటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇవేమీ తెలుసుకోలేక ఏవం అజానంతః కేవలం శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. అన్యేభ్య వేరెవరో ఆచార్యులు, గొప్పవారు, గురువులు, పెద్దలు వారు చెప్పినటువంటి మాటలను విని ఆ మాటలు ఎలా ఉంటే అలా ఉపాసన చేసుకుంటున్నారు. శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వారి మాటలు వింటున్నారు. ఏమని వారు చెప్తున్నారు? నువ్వు ఇలా చేసుకో, నువ్వు ఇలా ఆలోచించుకో, ఇలా భావన చేసుకో, ఇలా లాజిక్ ఆలోచించుకో, ఈ రకంగా జీవుడు ఉన్నాడని అర్థం చేసుకో, ఈ రకంగా పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకో అని వారు చెప్తారు. ఆ సాధకుడి యొక్క లేదా ఆ మానవుడి యొక్క మనస్థితిని, మానసిక స్థాయిని బట్టి వారు ఏదో ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశాన్ని శ్రద్ధగా వీరు విని ఆ శ్రద్ధగానే అదే శ్రద్ధతో అదే ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అన్యేతు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వేరే ఆచార్యులు వారి దగ్గర నుంచి విని ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అటువంటి వారు కూడా తప్పకుండా మృత్యుం అతితరంత్యేవ మృత్యువును దాటుతారు. నసభూయోభిజాయతే అని చెప్పినటువంటి ఫలం ఇలాంటి వారికి కూడా అందుతుంది. మృత్యుం అతితరంత్యేవ తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. వీరు కేవలం శ్రవణాన్ని, గురువుల యొక్క వాక్యాలను, ఆ వాక్యాలలో ఉండేటువంటి వారు చేయగలిగినటువంటి కర్తవ్యాలను
ప్రధానంగా పట్టుకుని ఆ శృతి ద్వారానే, శ్రవణం ద్వారానే నేను చేరుకోగలిగినటువంటి స్థానాన్ని చేరుకోగలను అనే నమ్మకంతో ఆ శ్రవణాన్నే నమ్మి వారు చెప్పిన విధానాన్నే ఆశ్రయించుకుంటూ వారు సాధన చేసుకుంటారు. తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః, అలాంటి వారు కూడా తప్పకుండా ఫలితాలను పొందుతారు అని పరమాత్మ మనందరికీ ఒక విశ్వాసాన్ని పెంచుతున్నాడు, ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు. ఎలాంటి వారికైనా సరే, మాట వినేవారికి ఎలా ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా సరే, వారు గనక అడుగు పెడితే మాత్రం ఫలితం తథ్యం అనే మాటను సూచనాత్మకంగానూ స్పష్టంగానూ రెండు విధాలుగాను చెప్తున్నాడు. ఒకటి, అన్యేతు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. కొంతమందికి ఈ దారులేవీ తెలియవు, ఇన్ని రకాల వాదాలు తెలియవు, లేదా ఇన్ని రకాల ఉపాయాలు, ఇన్ని రకాల వికల్పాలు, ఇన్ని యోగాల పేర్లు, ఇన్ని రకాలైనటువంటి సాధనాల పేర్లు ఇవేమీ తెలియవు. పరమాత్మ లిస్ట్ అవుట్ చేసినటువంటి జ్ఞాన సాధనాలు కానీ, మరొకటి కానీ, స్థితప్రజ్ఞ లక్షణాలు కానీ ఏమీ తెలియవు. తెలియకపోయినా సరే పర్వాలేదు. అన్యేతు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే. వారు చేయగలిగినటువంటి ఏదో ఒక సాధనాన్ని ఇతరులు చెప్పగా, ఆచార్యులు పెద్దలు చెప్పగా, వాస్తవంగా చెప్పేటువంటి వారు, వాస్తవాలనే చెప్పేటువంటి వారు, శాస్త్రీయమైనటువంటి విషయాలను శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు, తమ బుద్ధిని అనవసరంగా వాడనటువంటి వారు చెప్పిన విధానంలో గనక ఉపాసన చేసుకున్నట్లయితే, ఆ ఒక క్రియ రూపంగా కావచ్చు, లేదా మరొక రూపంగా కావచ్చు, భావనా రూపంగా కావచ్చు, మరొక రూపంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే వారు చెప్పింది చెప్పినట్లు నడుచుకునే స్థాయిలో ఉన్నా సరే, ఆ సాధకులు తమ యొక్క బుద్ధిని అక్కడ పెట్టకపోయినా సరే, తమ వివేకాన్ని అక్కడ ప్రదర్శించకపోయినా సరే, అసలు వివేక శక్తిని పూర్తిగా వదులుకున్నా సరే, చెప్పింది చెప్పినట్లు ఆచరించుకున్నా సరే, శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపిచ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అటువంటి వారు కూడా ఈ మార్గంలో ఉండేటువంటి సత్ఫలితాలను తప్పకుండా పొందగలరు. తేపిచ అతితరంత్యేవ, వారు కూడా దాటి తీరతారు, మృత్యువును తప్పకుండా దాటి తీరుతారు, అమృతత్వాన్ని పొందుతారు, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతారు. వారికి మిగతావేమీ లేకపోయినా ఆ శృతిపరాయణాః అనేటువంటి గుణం వారిని తప్పకుండా కాపాడుతుంది అని పరమాత్మ అంటున్నాడు. పరమాత్మకు ఈ మార్గంలో ఉండేటువంటి కష్టము, లేదా ఈ మార్గంలో సాధకులు అడుగు పెట్టడానికి ఉండేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహనలో ఉన్నాయి. ఎందుకు ఈ మార్గంలోకి మానవులు అడుగు పెట్టలేకపోతున్నారు అనే విషయం పరమాత్మకు స్పష్టంగానే తెలుసు. కఠోపనిషత్తులోనే చెప్పినట్లుగా శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య వక్త ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. ఈ ఆత్మతత్వం చాలామందికి, చాలా ఎక్కువ మందికి, పూర్తిగా 99 కంటే పై శాతం వారికి కనీసం శ్రవణానికి కూడా అందదు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. పోని శ్రవణాన్ని కొంతమందికైనా సరే శ్రవణానికి, వినటానికి, ఉపదేశానికి అందినప్పటికీ శృణ్వంతోపి బహవోయం న విద్యుః. విన్నవాళ్ళు కూడా చాలామంది పరమాత్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేరు. శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఆశ్చర్యో వక్త, చెప్పేవాడు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యో జ్ఞాత, అసలు దాని ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకున్నవాడే ఆశ్చర్యంగా ఎక్కడో ఒక్కడ కనిపిస్తున్నాడు. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. పూర్తిగా ఆత్మతత్వ సాక్షాత్కారం కలిగిన వాడు ఉపదేశం చేయగా విని అర్థం చేసుకుని దానికై సాధన చేసేటువంటి సాధకులు అతి తక్కువగా కనిపిస్తున్నారు. ఇది ఈ మార్గంలో ఉండేటువంటి కష్టం అని పరమాత్మకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ మార్గంలోకి అసలు ప్రవేశం కలగాలి అంటే, ఈ మార్గంలో మొదలు అడుగు పెట్టాలి, మొదటి అడుగు వెయ్యాలి అంటే ఏం కావాలి అనే విషయం మీద పరమాత్మకు స్థిరమైనటువంటి అభిప్రాయమే ఉన్నది. ఏ మార్గానైనా సరే, ఏ వస్తువునైనా సరే మానవులు ఎక్కడి నుంచి కోరుకుంటున్నారు? అది మంచి కావచ్చు, లేదా చెడు కావచ్చు, లేదా వారికి కావలసింది కావచ్చు, అనవసరమైనదైనా కావచ్చు. ఎక్కడి నుంచి కోరుకుంటున్నారు? కోరిక అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది అంటే ఆ విషయ సౌందర్యం మీద నుంచి మొదలవుతోంది. ఏదో ఒక విషయం గనక సుందరంగా అనిపిస్తే, ఇది అందంగా ఉంది అని అనిపిస్తే
ఆ వస్తువో లేదా ఆ విషయమో మనకు కావాలి అనో, మనం తెలుసుకోవాలి అనో, మనం సాధించుకోవాలి అనో కోరిక మానవులకు కలగటం సహజం. ఆ విషయ సౌందర్యం, విషయం యొక్క సౌందర్యం మంచి కావచ్చు, చెడు కావచ్చు, విషయ సౌందర్యం తెలియాలి అంటే దానికి శ్రవణమే చాలా ప్రధానమైనటువంటి కారణం. శ్రవణం చేయగా చేయగా ఆ వస్తువుల గురించి వినగా 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 అందులో ఉండేటువంటి గొప్పదనాలన్నీ పూర్తిగా మనసుకు ఎక్కగా ఆ వస్తువు మీద కోరిక కలగటం అనేది మానవులకు ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి అలవాటు. చెడు విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకు వెళ్ళక ముందు చూశాడా అనే ప్రశ్న వేస్తే చూడలేదు. మరి సీతమ్మవారిని ఎత్తుకు వెళ్ళాలి అని కోరిక ఎందుకు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది అంటే శూర్పణఖ చెప్పినటువంటి మాటల ద్వారా. శూర్పణఖ చెప్పగా 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 ఈ సీతమ్మవారు అందగత్తె 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 అనుకుంటూ వచ్చాడు. అందగత్తె అయితే కనుక నేను తెచ్చేసుకోవాలి అనుకుని తెచ్చేశాడు. కోరిక పుట్టడానికి వెనకాల మిగతావన్నీ సాధనాలన్నీ ఉండగా, తన యొక్క సంస్కారాలు, కుసంస్కారాలు, రాక్షస ప్రవృత్తి ఇవన్నీ ఉండగా విషయ శ్రవణం అనేది సహకరిస్తున్నట్లుగా మనకు స్పష్టంగానే తెలుస్తోంది. ఇదే విషయ శ్రవణాన్ని రావణాసురుడు చివరికి తన మరణం వరకు విడిచిపెట్టుకోలేదు. ఎంతోమంది ఆవిడ మీద ఉండేటువంటి దోషాలను చెప్పారు. ఆవిడ పరస్త్రీ, ఆవిడని ముట్టుకోవద్దు, రాముడు మహాపరాక్రమవంతుడు, ముట్టుకోవద్దు, ఇలాంటివన్నీ చెప్పారు. అవేమీ ఎక్కలేదు. శూర్పణఖ చెప్పినటువంటి మాటలే ఎక్కినాయి. విషయ సౌందర్యాన్ని తెలియచెప్పేటువంటి మాటలు తప్పకుండా ఎక్కుతున్నాయి. ఈ విషయ సౌందర్యాన్ని గనక పరమాత్మతత్వంలో గనక తెలియచెప్పగలిగితే, పరమాత్మతత్వంలో ఉండేటువంటి సౌందర్యాన్ని, ఆ సౌందర్యం ద్వారా మానవుడు సాధించుకోగలిగినటువంటి ఫలితాన్ని చెప్పగలిగితే, చెప్పినటువంటి ఆ ఫలితాన్ని మానవుడు అర్థం చేసుకుని క్రమంగా కోరికను పెంచుకోగలిగితే, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి, అందుకోవాలి, అందుకుని క్రమంగా మనం ఈ స్థాయిని పొందాలి అనే కోరికను మానవుడిలో గనక రేకెత్తించగలిగితే క్రమంగా ఆ మానవుడు సాధన స్థాయికి మరలుతాడు. సాధన స్థాయిలో ప్రథమ స్థాయిని అందుకుంటాడు, చివరి స్థాయిని కూడా తప్పకుండా అందుకుంటాడు. మానవుడు తన జన్మను సఫలం చేసుకుంటాడు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో విన్నవారు కూడా తప్పకుండా ఇందులో ఫలితాలను పొందుతారు అని అంటున్నాడు. పరమాత్మ తత్వజ్ఞానం విషయంలో కూడా శ్రవణం ద్వారా వారు కోరికను తెచ్చుకుని, ఆ కోరిక ద్వారా సాధించుకుని, సాధన ద్వారా తత్వజ్ఞానం వరకు వెళ్ళినటువంటి సాధకులు చాలామందే ఉన్నారు. నారద మహర్షి గారు సనత్కుమారుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు మొదటి మాట అన్నది ఇదే కదా, శృతం హ్యేవమే భగవదృశేభ్య తరతి శోకమాత్మ విదితి సోహం భగవత్ శోచామి తన్మా భగవాన్ శోకస్య పారం తారయతు అని అన్నాడు. ఏమని? మీలాంటి పెద్దలందరూ ఆత్మతత్వజ్ఞానం కలిగితే ఈ శోకాలన్నీ పోతాయి అని అంటున్నారండి. నేను విన్నాను, విని అర్థం చేసుకున్నాను, నాకు కూడా శోకం కలుగుతోంది. ఈ శోకం పోవాలి అంటే, ఈ శోకం తొలగిపోవాలి అంటే మీరు ఆత్మతత్వజ్ఞానాన్ని నాకు కలిగించాలి, కాబట్టి నాకు కలిగించవలసింది అని ప్రార్థించాడు. మూలం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే ఈ శ్రవణంలోనే ఉంది. పెద్దవారి నోళ్ళ నుంచి విన్నాడు, పెద్దల నోళ్ల నుంచి ఈ ఆత్మతత్వజ్ఞానం ద్వారా శోక నివృత్తి కలుగుతుంది అనే మాట విన్నాడు. వినగా 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 నేను కూడా ఈ శోకంలో ఉన్నాను, నేను కూడా ఈ శోకాన్ని దాటి వెళ్ళాలి, నేను కూడా ఈ శోక నివృత్తిని కలిగించుకోవాలి అని ఆ నారద మహర్షి గారిలో కోరిక పుట్టింది. కోరిక పుట్టి గురువుల దగ్గరకు వెళ్ళాడు, వెళ్ళి తత్వజ్ఞానాన్ని సాధించుకున్నాడు. ఇలా ఏ సాధకుడైనా సరే పరమాత్మతత్వం, ఆ ఆత్మతత్వం యొక్క లక్షణం, దాని యొక్క సౌందర్యం, ఆ సౌందర్యం ప్రకారం ఆ ఆత్మతత్వం మీద కావలసినటువంటి కోరిక, ఆ కోరిక క్రియాన్వయంగా వెళ్ళేట్లుగా, ఆ కోరిక ఒక ఫలవంతమైన దిశలో మరలేట్టుగా ఉండేటువంటి విధానం, వీటన్నిటి మీద తప్పకుండా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టడానికి కావలసినటువంటి శ్రవణం మానవుడు చేయాలి. ఆ శ్రవణం నిరంతరం చేస్తూ ఉండాలి. శృతి పరాయణ అన్నట్లు ఉండాలి. శ్రవణం చేస్తూ 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 ఉండగా క్రమక్రమంగా మానవుడిలో కూడా ఆ విషయ సౌందర్యం జ్ఞానం వలన తప్పకుండా పరమాత్మతత్వాన్ని పొందాలి అనే కోరిక కలుగుతుంది. అది కలిగిన రోజున మానవుడు ప్రయత్నం చేసి తీరతాడు అని పరమాత్మ స్థిరమైనటువంటి నిశ్చయంతో అన్యేత్వేవం అజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే
తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణా అని అంటున్నాడు. ఏమీ కష్టపడక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు, మేము ఎక్కడ ఉన్నామో అని వెతుక్కోక్కర్లేదు, మేమేదో తక్కువ స్థాయిలో ఉన్నామో అని వెతుక్కోక్కర్లేదు, జీవితంలో ఇంతకాలం వ్యర్థం చేశామో అని కూడా బాధపడక్కర్లేదు. ఏ స్థాయిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా సరే అసలు పరమాత్మతత్వం గురించి వింటూ ఉండటము, ఆ పరమాత్మతత్వాన్ని నిరంతరం వింటూ ఉండటము, విన్న పరమాత్మతత్వంలో ఉండేటువంటి విషయ సౌందర్యాన్ని గమనించుకుంటూ ఉండటం అని గనక చేసినట్లయితే వారు అడుగు పెట్టినట్లే అని పరమాత్మ మనకు విశ్వాసం కల్పిస్తున్నాడు. మనం ఈ విశ్వాసాన్ని దృఢంగానే కలిగి ఉందాం. నిరంతరం ఆ పరమాత్మతత్వాన్ని గురించినటువంటి శ్రవణం చేయటానికి, అలాగే ఆ పరమాత్మతత్వాన్ని గురించిన ఒక చింతన, పరమాత్మతత్వజ్ఞానం కావాలి, ఏం కావాలి, పరమాత్మతత్వజ్ఞానం కావాలి అని కనీసం నోటి మాటైనా అనే స్థాయికి మనం చేరుకుంటూ ఉందాం. అలాగే ఈ విషయ సౌందర్య జ్ఞానం ద్వారా ఎలా కోరికలు కలుగుతున్నాయి, మనకు ఏ విధంగా కోరికలు కలుగుతున్నాయి, ఇదే విషయ సౌందర్య జ్ఞానం గనక మనం పరమాత్మతత్వం మీద పెట్టుకున్నట్లయితే మనం ఎలా కోరికలను పరమాత్మ తత్వజ్ఞానం వైపుగా మరల్చుకోవచ్చు, ఇలాంటి విషయాలని మనం ఆలోచన చేసుకుందాం. మన ఆలోచన రూపమైనటువంటి ప్రయత్నం ద్వారా ఈ పరమాత్మ తత్వజ్ఞానానికి కావలసినటువంటి మొదటి అడుగును మనం వేసుకుందాం. మనం వేసే అడుగులన్నిటికీ మడుగులొత్తవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికార్యయతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వం
అమానిత్వం అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ధైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అరత్యతిష్ఠతి సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానాం బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్జ్ఞేయం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విస్థితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషः సుఖ దుఃఖానాం పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే
పురుషః ప్రకృతిస్థో హి పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు సదసద్యో నిజన్మసు ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరः పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం యదేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే న స భూయోభిజాయతే ధ్యానేనాత్మని పశ్యంతి జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చ పరే అన్యే త్వేవమజానంతః అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ తేపి చాపితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః మృత్యుం శృతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం ప్రకృత్యైవ చ కర్మాణి ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి అకర్తారం స పశ్యతి యదా భూత పృథగ్భావం యథా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః పరమాత్మాయమవ్యయః శరీర
शरीरस्थोऽपि कौन्तेय शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृत्स्नं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः త్రయోదశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుం అనే కృష్ణనామావళితో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा करुणालोला कृष्णा कृष्णा हरिराज वरद कृष्णा
కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.